హలో గైస్, ఈరోజు వీడియోలో అయితే మనం ఈ రెండు మైక్రోఫోన్స్ అయితే రిపేర్ చేయబోతున్నాం. అది ఎలా పనిచేయట్లేదని చూద్దాం. మనకైతే ఇవి రెండు చర్చిలోవి పనిచేయట్లేదని అయితే మన దగ్గర తీసుకొచ్చారు. అది ఒకటేమో ఇది వచ్చైతేనేమో ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, ఇదైతే అలా పనిచేయట్లేదని చెప్పారు. ఈ రెండు అయితే వర్షంలో అయితే తడిసిపోయినాయి అంట. దాదాపు ఒక లాస్ట్ ఇయర్ వర్షాల్లో 4 నెలలు అవుతుంది అనుకుంటా. వీటిని అయితే పక్కన పెట్టేశారంట వర్షంలో తడిసినందుకు. ఇప్పుడు మనకైతే ఇచ్చారు రిపేర్ చేయమని. తర్వాత ఈ రెండు కేబుల్స్ కూడా ఆ రోజు ఇదైతే ఫుల్గా వర్షం తడిసిందంట. ఇది కొత్త కేబుల్ తీసుకున్న సెకండ్ టైం, రెండో ప్రోగ్రామ్కి ఇది అయిపోయిందంట. ఈ వీటిని కూడా చెక్ చేద్దాం అది ఎలా పనిచేస్తుందో. ఇప్పుడు మీరు ఎవరైనా సరే బేసిక్ మీకు సౌండ్ సిస్టమ్ ఉన్న ఏదో చర్చి కానీ రామాలయాల్లో ఎవరో వాళ్ళ ఆటోలు ఉంటారు, అన్నిట్లో చూసేవాళ్ళు. ఆ టైప్ మీరు కూడా రిపేర్ చేయాలనుకుంటే ఒక షాల్డింగ్ రాడ్, బేసిక్గా షాల్డింగ్ రాడ్ సంబంధించి మల్టీమీటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఎలా రిపేర్ చేయాలో, ఈ రెండు మైక్రోఫోన్స్, ఈ రెండు కేబుల్స్ ఎలా సెట్ చేయాలో అయితే చూద్దాం. ఇప్పుడు మనకి కావాల్సిన మన మైక్రోఫోన్ రిపేర్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఏంటంటే బేసిక్గా అయి ఉంటాయి. అంతగా అసలు ప్రొఫెషనల్గా ఏం అవసరం లేదు మనకి. సింపుల్గా ఫస్ట్ ఆల్టర్నేట్ ఎనీ టైప్ ఆఫ్ మనకి 100 రూపీస్ నుంచి ఎండ్ అయితే 300 ఉంటుంది మామూలుగా మినిమల్గా వాడేవి. ఇంకా మీకు ఇంకా కావాలనుకుంటే 1000 పైనే ఉంటాయి. ఇది వాడేదాన్ని బట్టి ఉంటుంది. అది మీకు అప్పుడప్పుడు తీసుకున్న వాళ్ళకి అయితే 250 అయితే సరిపోతుంది. తర్వాత మల్టీమీటర్స్ అయితే ఆల్మోస్ట్ చాలా రేట్లే ఉంటాయి, 10,000 వరకు ఉంటాయి. మనకైతే 100 నుంచి ఉంటాయి. 100 రూపీస్ అయితే మీకు సరిపోతుంది. ఏముండదు, కంటిన్యూటీ టెస్టింగ్ చేయడానికి అయితే మనకు కావాల్సి వస్తుంది. ఓన్లీ మ్యాక్సిమం కంటిన్యూటీ వోల్టేజ్ చెక్ చేయడానికి మాత్రమే మల్టీమీటర్, ఈ టైప్ ఆఫ్ ఒక మైక్రోఫోన్ రిపేర్ చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. సరిపోతుంది. ఇది వచ్చి 1000 రూపీస్ ఇది మన దగ్గర ఉన్నది. ఇంకా సాల్టింగ్ పేస్ట్ ప్లస్ లెడ్ ఇవి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక మైక్రోఫోన్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ మైక్రోఫోను అసలు వర్క్ అవ్వట్లేదని చెప్పారు. దీన్ని ఓపెన్ చేద్దాం. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది వర్షం పడినప్పుడు తర్వాత ఎండలో ఆరబెడదామని చెప్పి ఇలా ఓపెన్ చేసేసరికి మొత్తం ఊడి కింద పడిపోయింది అన్నారు. వైర్లు కూడా తెగిపోయినాయి. మీరు గమనిస్తే వైర్లు అయితే తెగిపోయినాయి. దీంట్లో 3 వైర్లు అయితే వచ్చినాయి. ఇది ప్లస్, ఇదేమో బ్లాక్ వచ్చి మైనస్, వైట్ వచ్చేసి ఎర్త్ ఇచ్చారు, రెడ్ వచ్చి ప్లస్. ఇది కంపల్సరీగా మ్యాండేటరీగా చేయాలి. ఎందుకంటే ఇవి కొన్నిటి మాత్రం ఇస్తాడు, ఇచ్చిన వాటికి పొలారిటీ అయితే ఉంటుంది. దీన్ని బట్టే ఆడియో క్లారిటీ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైనా సరే మన స్పీకర్స్కి అయినా సరే, యాంప్లిఫైర్ టు స్పీకర్స్ 8 ohms కామన్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఇస్తే మనకి ఆ వాల్యూము కానీ ఆ లెవెల్స్, ఆడియో లెవెల్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఈ డయాఫ్రామ్ పనిచేస్తుందో చూద్దాం మైక్రోఫోన్ది. ఈ డయాఫ్రామ్ అయితే పనిచేస్తుంది. అహూజా ఒరిజినల్, ఇది అహూజా స్పీకర్లోది. ఇది మనం అయితే ఏం మార్చలేదు. ఫస్ట్ నేను చెక్ చేద్దాం. మీటర్లో మనకి బజర్ సౌండ్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఈ సింబల్ అయితే అన్నిటికీ ఉంటుంది. ఎనీథింగ్ మీరు ఏ మల్టీమీటర్ కొన్నా సరే ఈ సింబల్ అయితే ఉంటుంది. దీంట్లో పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు రెండింటిని అలా చేయగానే మీకు బజర్ సౌండ్ వస్తుంది. విన్నారా? ఈ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది. అప్పుడు మీరు ప్లస్ దగ్గర మైనస్ దగ్గర ఇది చూడాలి. సౌండ్ వస్తుంది, మీకు వినిపిస్తుంది చూడండి. టచ్ చేసినప్పుడైతే మనకి ఇది సౌండ్ వస్తుంది. దీన్ని బట్టి ఇది అయితే ప్రాబ్లం లేదు. ఇదైతే ఓకే, బాగానే ఉంది. ఇది మనం వైరింగ్ చేస్తే సరిపోతుందేమో చూద్దాం. మనకైతే స్విచ్ అన్నీ ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నాయి.
మనం అయితే దీనికైతే సాల్వింగ్ చేస్తే ఇది వర్కింగ్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. బాగానే ఉంటుంది ఇది. ఫస్ట్ మనం దీనికి ప్లస్ వచ్చేసి ఇవ్వండి, ఇక్కడ ప్లస్ ఉంది, దీనికి ప్లస్ ఇచ్చేస్తాం. ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది, ఇది వచ్చేసి గ్రౌండ్. దానికి మనం ఇచ్చేస్తే ఫైన్గా వర్క్ అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ మనకి రబ్ చేసి సరిపోతుంది ఇది. ఇదే ఇక్కడ రబ్ చేయాలి, ఇక్కడ సాల్వింగ్ అవ్వదు కాబట్టి. ఫస్ట్ అయితే మనం ఈ వైర్ని తీసుకుని ఫస్ట్ దీంట్లో ముంచుకొని పేస్ట్లో ముంచి ఈ 3 వైర్ని ఫస్ట్ సాల్వింగ్ చేసేయాలి. నెక్స్ట్ ఐరన్కి లెడ్ అప్లై చేసి ఈ పేస్ట్తో లెడ్ అంటిస్తే మీకు చాలా క్లియర్గా అయిపోతుంది. వెంటనే అతుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్కి ప్లస్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. గమనిస్తే ప్లస్కి ప్లస్ ఇచ్చాం, మైనస్ ఇచ్చాం, గ్రౌండ్ ఇచ్చేసాం, అయిపోయింది ఇది. దీన్ని క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంకో మైక్ చూద్దాం. అంటే వైర్లు కూడా రిపేర్ ఉన్నాయి కాబట్టి మైక్రోఫోన్లు చెక్ చేద్దాం, ఏమైనా ఫాల్ట్ ఉందా లేదా అని. ఇదే ఇక్కడికి ఓకే. ఇది లాస్ట్లో మీకు చెక్ చేసి చూపిస్తా వీటిని. తర్వాత సెకండ్ మైక్ ఇది లోపల ఏంటో వినపడుతుంది మీకు సౌండ్స్. ఈ సౌండ్స్ వస్తున్నాయి. నేను కూడా ఓపెన్ చేద్దాం. జాగ్రత్తగా చేయండి, మీకు కూడా ట్రాక్స్ పోయే అవకాశం ఉంది. ఇక్కడ ప్లస్ లేదు, మైనస్ లేదు, ఎక్కడ ఏది మెన్షన్ చేసి లేదు. ఇది లోకల్ది. ఇది అది తెలిసి అరౌండ్ ఇది 400 to 500 లోపు వచ్చాయి అనుకుంటా ఇవి. దీనివల్ల అయితే డిస్టోర్షన్ వస్తుందేమో అనుకుంటున్నా. ఇది ఆల్రెడీ లూజ్ అయిపోయింది కదా, పైకి కిందకి కదిలినప్పుడు దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఏమో అనుకుంటున్నాను. ఒకసారి కనెక్షన్స్ అన్నీ చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటని. వైర్ ప్రాబ్లం ఉన్నా సరే ఇది కంపల్సరీగా అయితే కంటిన్యూటీ పెడదాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 వచ్చేసి మైనస్, వస్తుంది. సెకండ్ 1 కనపడుతుంది ఇక్కడ, 1 2 3. 1 మైనస్ ఎప్పుడైనా సరే. 2 వచ్చి గ్రిడ్ అంటే ప్లస్. ఓకే, ఇది కూడా ఓకే, కంటిన్యూటీ వస్తుంది. ఇంకా
దీనికి గ్రౌండ్ అయితే ఇవ్వలేదు కాబట్టి అసలు గ్రౌండ్ ఆప్షన్ కూడా లేదు దీనికి. దానివల్ల అయితే సమ్ డిస్టర్బెన్స్ అయితే వచ్చి ఉంటుంది ఇది. ఇంకా అదే అనుకుంటున్నాను నేను. ఇది లోపలికి పైకి కదలటం వల్ల ఆ డిస్టర్షన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. తర్వాత కింద కూడా ఓపెన్ చేసి చూద్దాం, వైర్స్ ఏమన్నా లూజ్ ఉన్నాయేమో. కింద కూడా ఇది ఓపెన్ చేస్తే వైర్స్ ఏమైనా లూజ్ ఉన్నాయి అనుకుంటా. ఇది కూడా చూద్దాం. ఫస్ట్ స్పూస్ తీసి ఓపెన్ చేద్దాం. పైన లూజ్ అయితే ఏం లేదు కానీ 500 రూపాయలు తక్కువ క్వాలిటీనే. సరే, ఇది లూజ్ అయితే ఏం లేదు కానీ కస్టమర్ బాగా నాకు తెలిసి దానివల్లే వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చింది ఆడియో. ఇదైతే బాగానే ఉంది. సేమ్ ఇలాగే బీచేద్దాం. ఇక్కడ బీచేద్దాం. ముందు కేబుల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. దాన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం కంటిన్యూటీలో పెట్టుకుని బిగించడం అంతే. ఈ కొత్త కేబుల్ ఎందుకు అయిపోయిందో చెక్ చేద్దాం. రన్నింగ్లో ఏదో ప్రాబ్లం ఉంది. రన్నింగ్లో వస్తూ ఉండగానే ఆగిపోయింది వైరు. ఇక్కడ ఎడ్జ్లో ఇక్కడ కదిపితేనే వస్తుందని చెప్పారు. ప్రజెంట్ మనం కంటిన్యూటీలో పెట్టి చెక్ చేసి చూద్దాం. చూడండి, సెకండ్ వచ్చేసి ఎప్పుడైనా సరే అది గ్రిడ్, అది సెకండ్లో పెట్టేసాం. గ్రిడ్ ఇక్కడ వచ్చేసరికి ఈ 1/4 ఇంచ్ కేబుల్ వచ్చేసరికి ఇది గ్రిడ్. ఇక్కడ కంటిన్యూటీ అయితే కంటిన్యూగా వస్తుంది. ఇది ఏం ప్రాబ్లం లేదు. 1 చూద్దాం, మైనస్. ఇది కూడా గ్రౌండ్ చేస్తారు. ఇది గ్రౌండే ఉంటుంది. ఫైన్, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. లూజ్ కనెక్ట్ ఏమైనా ఉందేమో. ఇదే అండి ప్రాబ్లం. చూసారా ఇక్కడ ఎంత లూజ్గా ఉందో. ఇలా ఉంటే ఇదేమవుతుంది, ఇంకా రన్నింగ్లో అయిపోయిందంటే ఈ 3 టచ్ అయిపోయినాయి. ఇక్కడ ఈ 3 టచ్ అయిపోవడం వల్ల వచ్చింది. వీటిని నీట్గా సాల్వింగ్ చేస్తే పని అయిపోతుంది. నాకు ఇది గలీజ్గా చిరాకుగా ఉన్నాయి అసలు. ఎప్పుడైనా సరే అదే మీరు కేబుల్ని ఫస్ట్ పేస్ట్లో ముంచండి. తర్వాత సాల్వింగ్ ఐరన్కి లెడ్ అప్లై చేయండి. నెక్స్ట్ మీరు నీట్గా దీనికి సాల్వింగ్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల ఇక ముందే సాల్వింగ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే నీట్గా సాల్వింగ్ అయిపోయింది. దీన్ని సేమ్ అలాగే చేద్దాం. దీన్ని కూడా సేమ్ అలాగే చేసుకుంటే మీకు ఇన్ కేస్ ఏంటంటే సాల్వింగ్ నీట్గా అవుతుంది, ఊటడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఇది కొత్తగా నేర్చుకుని ఉపయోగపడుతుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అయితే ఆల్రెడీ తెలుసుకుంటారు కాబట్టి తెలియకపోతే తెలుసుకోండి. అప్లై చేసి అంతే, ఆటోమేటిక్గా ఇది లాగేసుకుంటుంది. ఇప్పుడు సెకండ్కి గ్రిడ్ ఇచ్చేద్దాం. ఇది సెకండ్. ఆల్మోస్ట్ కేబుల్స్లో ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఓకే, మనం కష్టపడడం అవసరం లేదు. అంతే, అయిపోయింది. మించి ప్రాబ్లమ్స్ ఉండవు. నీట్గా మళ్ళీ మనం ఎక్కించేసుకొని
టైట్ చేసి ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక అసలు అయితే ఇబ్బంది లేదు, ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఈ కేబుల్ అయితే పర్ఫెక్ట్. నెక్స్ట్ అయితే ఇంకోటి ఉంది కదా ఎల్లో, ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఈ కేబుల్ ప్రాబ్లం ఏంటి చూద్దాం. ఫస్ట్ అయితే కంటిన్యూటీ చెక్ చేద్దాం దీనికాడ. మ్యాక్సిమం కంటిన్యూటీ కోసమే ఉపయోగపడుతుంది మీటరు. అదా వోల్టేజ్ చెక్ చేసేయడానికి 1.1 2 వోల్ట్స్ వాటికి మాత్రం. ఇప్పుడైతే నేను వీటి డైరెక్ట్గా సెకండ్ రీడ్లో అయితే పెడుతున్నా. ఓకే, లేదు 1లో పెట్టా. ఆడియో డిస్టార్షన్ సేమ్, ఇది కూడా అలాగే వైర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. కంప్లీట్గా మీకు అలాగే ప్రాబ్లం అనుకోవద్దు, ఓపెన్ చేస్తే కనపడుతుంది, అలా లేకపోతే ఇబ్బంది లేదు. ఓకే, ఇది ఫైన్, బాగానే ఉంది. మరి ఇదైతే బాగానే ఉంది మరి. ఓకే, దీన్ని కూడా ఎక్కించేద్దాం. సో నాకు తెలిసి ఈ కేబుల్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు, ఇదైతే బాగానే ఉంది. సరే, మనం యాంప్లిఫైర్ కూడా చెక్ చేసి చూద్దాం మన దగ్గర ఉన్న. ఓకే, ఇంకా ఇదే అయిపోయింది, టెస్టింగ్ చేసే టైం వచ్చింది. ఓకే, స్పీకర్స్ అయితే చెకింగ్ అయిపోయింది కదా, మనకైతే ఇది కూడా చెకింగ్ అయిపోయింది. కొన్ని సాల్వింగ్స్ అయితే ఉన్నాయి, అంతే సాల్వింగ్ చేసాం అంతే మనం. ఇప్పుడు మన ఈ కొత్త కేబుల్తో అయితే చెక్ చేద్దాం. మన దగ్గర అయితే మినీ యాంప్లిఫైర్ రేట్ అవుతుంది ఉంది మన దగ్గర 80 వాట్ది. దానికైతే మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ బాక్స్ అయితే నేను ఇచ్చాను, ఈ బాక్స్లో ఆడియో వస్తుంది. కేబుల్ పెట్టేసి ఇది షార్టింగ్ చేసాం కదా మనం, షార్టింగ్కి మాత్రమే చేసాం, మిగతా అంతా వర్కే అని చెప్పి దీనికి చూద్దాం ముందు. హలో 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 చెక్, హలో హలో చెక్. దగ్గర ఉండటం వల్ల గెయిన్ లెవెల్ అయితే ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది. హలో హలో చెక్, హలో 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 హలో. ఓకే, ఇది అయితే బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి పెట్టి చూద్దాం. హలో హలో చెక్, హలో 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 చెక్, హలో హలో హలో. ఇది కూడా ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఈ వైర్ కూడా అయితే బాగానే పనిచేస్తుంది. హలో చెక్, హలో 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 చెక్, హలో. ఓకే, తర్వాత మనం ఈ కేబుల్ అయితే పెట్టి చూద్దాం. నెక్స్ట్ ఇంకో కేబుల్ ఉంది కదా మన ఎల్లో కేబుల్, ఈ కేబుల్ మీద కూడా పెట్టి చూద్దాం. హలో హలో చెక్, హలో 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 చెక్, హలో హలో. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. హలో హలో చెక్, హలో 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 హలో. హలో 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 చెక్, హలో 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 చెక్, హలో హలో. ఓకే, రెండు అయితే బాగానే ఉన్నాయి, బాగా వర్కింగ్ ఫైన్ అయితే పనిచేస్తుంది. ఇది వీడియో అయితే ఈ రెండింటిలోనూ ఈ వైర్లు అయితే చాలా సింపుల్గా అయితే మీరు చేసుకోవచ్చు. సేమ్ మీరు ఏమైనా ఆడియో ఉంటే ఎక్కడ చర్చిల్లో కానీ రామాల్లో కానీ ఇలాంటి పాడకపోయి ఉంటే వన్స్ మీరు మల్టీమీటర్తో చెక్ చేసుకుని దీన్ని రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే అర్థమైంది చెప్పండి, ఈసారి క్లారిటీగా దీనికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే, మరి చాలా బేసిక్గా ఉంటుంది అయితే. ఓకే, థ్యాంక్ యూ మరి.